మీరు గెలిపిస్తే ఆమె తీసుకుపోయి నేను మేయర్ చేసినాం మన పార్టీ నుంచి. మరి ఆమెకి ఏమైందో మరి ప్రభుత్వం రాగానే అయితే గాయమైంది. ఇప్పుడు మరి మీకు కూడా సేవలు అందిస్తుందో లేదో నాకు తెలియదు. ఏం లేదా, ఆమె ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు. అయితే ఒక్క మాట ఇక్కడికి వచ్చిన ఒక్క మాట చెప్తాం, అదే చెప్తాను నేను. మీరు అక్కడ ఇక్కడ నేను చెప్తే ఇద్దరు గొంతు పోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది 2 ఏళ్ళలో అంటే, మీరు ఆ తెలుగు సినిమా ఒకటి ఉంటుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చూసిన, అహనా పెళ్ళంట అనే ఒక సినిమా వచ్చింది, చూసిరా మీరు? అహనా పెళ్ళంట సినిమా ఎట్లుంటుందంటే, అందులో ఒక ఆయన పెద్ద మనిషి బాగా కంజూస్ ఉంటాడు, బాగా పిసిన ఆయన. అయితే ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఏం పెట్టాడు, ఉల్టా మళ్ళా అడ్డం పొడుగు మాట్లాడతాడు. ఆఖరికి మొత్తానికి మాయ మాటలు చెప్పి మోసం చేసి అబద్ధాలు చెప్పి బిడ్డకు పెళ్లి చేస్తాడు, కొత్త అల్లుడిని తెచ్చుకుంటాడు. ఇక మరి కొత్త అల్లుడు వచ్చినప్పుడు కొద్దిగా మర్యాద కదా, ఇంటికి వస్తే మొదటిసారి అత్తగారింటికి. సో ఏమంటాడంటే కొత్త అల్లుని, అల్లుడా మరి నీకు ఏం తినాలనిపిస్తుంది అంటాడు. అల్లుడు ఏమంటాడు, మామ నాకు చికెన్తోని మంచిగా చికెన్ వండి పెట్టి నాకు మంచి భోజనం పెట్టు అంటాడు. సరే పెడతా అంటాడు. పెడతా అని చెప్పి ఏం చేస్తాడు ఎరికేనా, అల్లుని ముంగట ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో అన్నం పెట్టి పచ్చడి వేసి ముంగట ఆయన గోడ మీద ఆడ కోడిని అలడదీస్తాడు. దాన్ని చూసుకుంటా ఇది తిను, పచ్చడి మెతుకులు తిను, నీకు చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది, చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్తాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కథ కొద్దిగా కుడి ఎడమ గట్లే ఉన్నది. చూడరు మీరు, 2 ఏళ్ల కిందట ఏం మాటలు చెప్పినారు, ఎన్నెన్ని మాటలు చెప్పారు మీకు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని మాటలు, ఒకటి కాదు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, గ్యారంటీ కార్డులను రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, మేము అత్తలకు 4,000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తాం, 100 రోజులనే ఇస్తాం అని చెప్పిండా లేదా? ఓ గల్లి గల్లి తిరిగి లొల్లి పెట్టి మామూలు కాదా, కార్డులు కొట్టి కార్డులు ఇంటింటికి వంచి ఆగమాగం చేశారు. ఎంత అన్యాయం అంటే కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికి ఇస్తే, లగ్గానికి ఇస్తే, నేను ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? వచ్చిందా? తులం బంగారం కాదు. ఎంత ఘోరం అంటే, మీ మెడల పుస్తల తాడు గుంజుకోపోకపోతే వీళ్ళే గొప్పోళ్ళు. అంత దుర్మార్గులు, అంత అరాచక ప్రభుత్వం ఇవాళ వచ్చిన్నది.